సర్వే ప్రకారం తెలంగాణలో ఉండేటువంటి పురుషులు జీర్ణశక్తిని కోల్పోతూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి త్రాయ్ హెల్త్ చెప్తుంది. ఈ త్రాయ్ హెల్త్ ఏంటంటే హెయిర్ కేర్ బ్రాండ్ త్రాయ్ హెల్త్ అనేది. ఇది నిర్వహించినటువంటి జాతీయ గట్ హెయిర్ హెల్త్ సర్వేలో చాలా ఆందోళనకరమైనటువంటి అంశం బయటపడింది తెలంగాణ పురుషుల విషయంలో. ఎందుకనంటే జాతీయ స్థాయిలో మొత్తం సర్వే చేస్తే తెలంగాణ పురుషుల్లో జీర్ణం చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పి తేల్చింది. కారణం ఏంటంటే పని ఒత్తిడి, వాటర్ ఎక్కువ తాకపోవటం, ఆహారం జంక్ ఫుడ్స్ తినటం, ఈ కారణంగా జీర్ణ వ్యవస్థ దెబ్బతినిపోతుంది. ఫలితంగా హెయిర్ లాస్, అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో హెయిర్ లాస్ ఎక్కువ ఉందని చెప్పి ఆ సర్వే చెప్తుంది. దానికి కారణం ఐరన్, జింకు ఈ లోపం ఉంది. ఈ లోపం కారణంగా హెయిర్ మొత్తం పోతుంది అని. అంటే తెలంగాణ పురుషుల్లో బట్టనెత్తి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని ఆ సర్వే చెప్తుంది. పురుషులు రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగిస్తే వాళ్ళు మరింత బలహీనపడే అవకాశం ఉంది. వాళ్ళ జీర్ణ వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉంది. తదనుగుణంగా వాళ్ళ శారీరక సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. హెయిర్ లాస్ మరింత ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఈ సర్వే చెప్తోంది. వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం 2024 డిసెంబర్ నుంచి 2029 డిసెంబర్ 1 ఇయర్ పాటు చేశారు. చేస్తే దాదాపుగా 1,60,000 మందిని పురుషుల మీద అధ్యయనం చేస్తే తెలంగాణలో మంచి జీర్ణ ఆరోగ్యం ఉన్నటువంటి పురుషుల సంఖ్య 2024లో 19.13% ఉంటే అదే 2025 వచ్చేటప్పటికి 15.3కి పడిపోయింది. అంటే జీర్ణ ఆరోగ్యం కోల్పోతున్నటువంటి వాళ్ళ పురుషుల సంఖ్య తెలంగాణలో 4.1%గా ఉంది. అంటే ప్రతి సంవత్సరానికి 4.